ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, సార్ మేము తిరుమల వెళ్తున్నాం అనుకోకుండా ప్లాన్ చేసుకుని, మాకు ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి టికెట్లు అందుబాటులో ఉన్నాయి, టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, టికెట్లు ఇప్పటి నుండి ఎప్పటి వరకు పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది అనేటువంటి విషయాలతో పాటు చాలామంది మిత్రులు కొన్ని రకాల డౌట్స్ కూడా అడగడం జరిగిందండి. సార్, సర్వదర్శనం టికెట్లు అంటే ఏమిటి, అదేవిధంగా ఎస్ఎస్డి టోకెన్స్ అంటే ఏమిటి, దివ్య దర్శన్ టోకెన్స్ అంటే ఏమిటి, మనకి అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది మిత్రులు పదే అడగడం జరుగుతుందండి. మీ అందరి కోసం కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా మీరు అడుగుతున్నటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల కోసం మనకి ముఖ్యంగా అయితే 3 రకాల దర్శనాలు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకటి మనకి అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి ఒక్కొక్క దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక పద్ధతిలో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో దిగిన వెంటనే అంటే ట్రైన్ ద్వారా జర్నీ చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ లేదా 6వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ మనకి ముఖ్యంగా టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దానినే ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు. అంటే ఇది తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి ఫ్రీగా ఇచ్చేటువంటి టోకెన్స్ అండి. ఈ టోకెన్స్కి మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. ఈ టోకెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే మనకి స్వామివారిని దర్శించుకోవడానికి కావాల్సినటువంటి సమయం ఉంది కదా, ఈ సమయం అన్నది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడితే ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 12 గంటలు పట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాని మీద టైం స్లాట్ అన్నది ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్వదర్శనం ద్వారా అయితే మనం లైన్లోకి వెళ్ళి అక్కడ గంటల తరబడి క్యూ లైన్లో అయితే నిల్చోవడం జరుగుతుంది. దాని తర్వాత తీసుకువెళ్ళి ఒక రూమ్స్లో అయితే పెట్టడం జరుగుతుంది. దానికి అపార్ట్మెంట్ రూమ్స్ ఉంటారు, అందులో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఒక రూమ్ నుంచి ఒకటి అలా షిఫ్ట్ అవుతూ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదైతే సర్వదర్శనం ద్వారా జరుగుతున్నటువంటి మన స్వామివారి యొక్క దర్శనం. కాకపోతే ఈ టోకెన్స్ అన్నది ఎస్ఎస్డి టోకెన్స్ వల్ల అయితే మనకి ఇన్ని రూమ్లో అయితే వెయిటింగ్ ఉండదు. అదేవిధంగా గంటల తరబడి లైన్లో నిల్చొని అవసరం కూడా ఉండదు. ఎందుకంటే టోకెన్ మీద ఇచ్చినటువంటి సమయానికి మీరు 1 గంట ముందుగానే క్యూ లైన్లోకి వెళ్ళినట్లయితే స్వామివారిని దర్శించుకోవడం కొంచెం తొందరగా మీకు జరగడం జరుగుతుంది. ఈ టోకెన్స్ని ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసం కానీ అదేవిధంగా గోవిందేశ్వరం సత్రాలు కానీ ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్స్ మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ 2 ప్లేస్లో మీకు దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఈ టోకెన్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ టోకెన్ తీసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని ఐడి ప్రూఫ్ కింద తీసుకువెళ్ళాలి. చిన్నపిల్లలకైతే అవసరం లేదండి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఈ టోకెన్స్ అన్నది అవసరం లేదు. కాకపోతే 12 సంవత్సరాల పైబడినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే మట్టుకి ఫ్యామిలీ నెంబర్ అంటే ఉదాహరణకి ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారనుకోండి, మీరు 5 కూడా లైన్లో నిల్చోవాలి. లైన్లో నిల్చుని టోకెన్స్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒకనే ఉన్నానండి, మా ఫ్యామిలీ 5 కూడా నేను ఒకనే వెళ్ళి టోకెన్స్ అన్నది తీసుకొచ్చా, అలా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మిత్రులు అడిగారు. మీకు అలా ఉండదండి. ఫ్యామిలీ మెంబర్స్ 5 ఉంటే లేదా 4 ఉన్నా 3 ఉన్నా సరే ఎంతమంది ఉన్నా సరే ఈ టోకెన్స్ ఇచ్చేటువంటి లైన్లో నుంచుని టోకెన్స్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్కి అందరికీ కలిపి నేను ఒకనే టోకెన్స్ పట్టిపోదాం అనేటువంటి ఆలోచన అయితే చేయకండి. అలా కూడా ఇవ్వరు. ఎందుకంటే మీరు లైన్లో మీకు ఈ 2 ప్లేసుల్లో మీకు విష్ణు నివాసం కానీ గోవిందేశ్వరం సత్రాల్లో కానీ ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మనకి
బస్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి బస్ స్టాండ్కి దగ్గరలో అంటే ఆపోజిట్లో మనకి తిరుపతి బస్ స్టాండ్ ఉంది కదండి, దానికి ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంది. ఆ శ్రీనివాసంలో కూడా మనకి సేమ్ ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ అన్నది తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా సేమ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏ విధంగా ఇస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్స్ అన్నది పర్టికులర్గా ఒక 18,000 వరకు కూడా ఇంత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఎండింగ్ టైం అంటూ ఉండదండి. టోకెన్స్ వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయన్నీ అయిపోయే వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ టోకెన్స్ అన్నది 1 గంటలో అవ్వచ్చు, లేదా 2 గంటలు అవ్వచ్చు, లేకపోతే 3 గంటలు అవ్వచ్చు. అది ఎండింగ్ టైం అంటూ లేదు. కాబట్టి స్టార్టింగ్ టైం అయితే మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి మీకు దీనికి సెపరేట్గా లైన్ ఉంటుందండి. అక్కడ అడగండి, ఒకవేళ తెలియకపోయినా అక్కడ టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారు. ఈ ఎస్ఎస్డి టోకెన్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక సెపరేట్ క్యూ లైను, అదేవిధంగా సర్వదర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక క్యూ లైన్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుని మీరు లైన్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. దాని ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ముందుగా మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మాకు దివ్య దర్శన టోకెన్స్ కావాలి, దివ్య దర్శన టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారండి. మనకు ముందుగా దివ్య దర్శన టోకెన్స్ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి కాలినడకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి నడిచి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇచ్చేటువంటి టోకెన్స్నే దివ్య దర్శన టోకెన్స్ అంటారండి. ఇవి ప్రధానంగా మనకి 2 దిక్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి భూదేవి కాంప్లెక్స్, అంటే అలిపిరి మెట్ల వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్, అంటే అలిపిరి మెట్ల నుండి మనకి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో మనకి భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ మనకి టోకెన్స్ అన్నది తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఫ్రీ అండి, ఎటువంటి ₹1 కూడా కట్టనవసరం లేదు. ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది తీసుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు ద్వారా ఈ దివ్య దర్శన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా లైన్లో నిల్చుని ఈ టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో అంటే 2083వ మెట్టు దగ్గర మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో దాని మీద ఒక స్టాంప్ వేయడం జరుగుతుందండి. ఇలా స్టాంప్ వేసినప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారికి నడక మార్గంలో వచ్చారు అనేటువంటి విషయం కన్ఫర్మ్ చేసుకుని మీకు దివ్య దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశాన్ని అయితే టీటీడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకుని బస్సు మీద మేము తిరుమల కొండపైకి వెళ్ళిపోవచ్చా, అలా వెళ్తే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని. ఇలా దివ్య దర్శనం టోకెన్ తీసుకుని బస్సు మీద వెళ్ళే వారికి కూడా దర్శనం అన్నది ఇవ్వరండి. దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా తిరుమల శ్రీవారి యొక్క అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తే మట్టుకే మీకు దివ్య దర్శన టోకెన్స్ మీకు అంటే ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి 2083వ మెట్టు దగ్గర స్టాంప్ వేస్తారు. కాబట్టి మనకు అలా స్టాంప్ వేసినప్పుడు మాత్రమే పూర్తిగా దివ్య దర్శన టోకెన్స్ అన్నది ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం, ఎంత సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని మిత్రులు అడుగుతున్నారండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి సుమారుగా అంటే 4 గంటల నుండి 6 గంటల వరకు సమయం పడడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక విధంగా ఎక్కుతారు. కాబట్టి మినిమం 4 అవర్స్ పడుతుంది, మ్యాక్సిమం ఒక 6 అవర్స్ దానిపైన కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. మనం అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి కనిపించేటువంటి పాయింట్స్ కొన్ని చెప్తుంటానండి. ఎందుకంటే ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మనకి మొకాల పర్వతం కనిపిస్తుంది. దాంతోపాటు మనకి స్వామివారి యొక్క దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దశావతారాలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క టెంపుల్ ఇందులోనే కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా జూ పార్క్, అంటే మనం టీవీలో చూస్తూ ఉంటాం, అండ్ జింకలు కానీ దుప్పులు కానీ ఇటువంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ అలిపిరి మెట్ల మార్గంలో మాత్రమే, అంటే ఈ నడక మార్గంలో ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళకి మాత్రమే ఇవన్నీ కనిపించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు రాజగోపురం, ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలో స్వామివారికి
ఈ దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి మార్గంలోనే కనిపించడం జరుగుతుంది. దీంతోపాటు మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి, సార్ మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండ ఎక్కుతాం, కాకపోతే మాకు కూడా లగేజ్ ఉంటుంది కదా, ఈ లగేజ్ని ఎక్కడ పెట్టుకోవాలి, లగేజ్ని మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం, చాలామంది ఉన్నారు, ఈ లగేజ్ అంతా కూడా మేము ఈ తిరుమల కొండ పట్టుకుని ఎక్కలేము కదా, ఈ లగేజ్ అన్నది ఎక్కడ డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది, మేము బయట సెపరేట్గా లాకర్స్ ఏమైనా ఉంటాయా అని కూడా మిత్రులు కూడా అడగడం జరిగిందండి. ఎవరైతే కాలినడకనే వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మనకి అలిపిరి మెట్ల మార్గం పక్కన అంటే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి విశ్రాంతి భవనం అని కనిపిస్తుందండి. అంటే ఫ్రీ లాకర్ లగేజ్ అని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడికి మీరు వెళ్తే మట్టుకి మీ దగ్గర ఉన్నటువంటి లగేజ్ని వాళ్ళు తీసుకుని అక్కడ మీ లగేజ్ని అయితే అక్కడ ఇవ్వచ్చు. అంటే ఫ్రీ అంటే ఉచిత లగేజ్ కౌంటర్ అని ఉంటుంది. ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మనకి ఒక గంట ముందుగానే మీ ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతే ఉందో అది మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి కౌంటర్ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే జిఎన్సి దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే జిఎన్సి దగ్గర మనకి ఒక సర్కిల్ ఉంటుంది. అంటే పైకి కొండపైకి ఎక్కేసిన తర్వాత అక్కడి నుంచి స్వామివారికి పాదాలు ఉంటుంది కదా ఎండింగ్ పాయింట్, అక్కడి నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో అంటే సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో జిఎన్సి అని ఉంటుందండి. జిఎన్సి దగ్గర రైట్ సైడ్ మీరు ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతే ఉందో అక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లగేజ్ని ఇచ్చినప్పుడు మనకి ఒక టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ టోకెన్ అంటే ఒక చిన్న రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రిసిప్ట్ని మీరు అక్కడ పట్టుకెళ్ళినట్లయితే ఆ రిసిప్ట్ వాళ్ళు తీసుకుని మీ లగేజ్ మీకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తిగా ఉచితం అండి. ఎవరికి కూడా ఎటువంటి ఒక రూపాయి కూడా మీరు ఇంత ఇవ్వనవసరం లేదు. మరొకసారి చెప్తున్నాను, అలిపిరి దగ్గర ఉన్నటువంటి మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉందండి. ఉచిత లగేజ్ కౌంటర్లో మీ లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు మీరు తిరుమల కొండపైకి నడిచి వెళ్ళే లోపే మీ లగేజ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా లేదా టీటీడీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా తిరుమల కొండపైకి ఉన్నటువంటి జిఎన్సి దగ్గరికి రావడం జరుగుతుంది. జిఎన్సి దగ్గర ఉన్నటువంటి ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర మీ లగేజ్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా రెండో మార్గం వచ్చేసి మనకి శ్రీవారి మెట్ల మార్గం. శ్రీవారి మెట్ల మార్గం అంటే చాలామంది అనుకుంటున్నారు అలిపిరి మెట్లు దాటిన తర్వాత కానీ శ్రీవారి మెట్లు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారండి. మనకి తిరుపతి నుండి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉన్నాయండి. అక్కడికి వెళ్ళడానికి మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా టీఈడీకి సంబంధించినటువంటి ఉచిత బస్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఎవరైతే ఉన్నారో అది అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చినటువంటి వెహికల్లో మీరు వెళ్ళి శ్రీవారి మెట్లు మార్గం దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. అది సుమారుగా మెట్లు ఎక్కడానికి మనకి మ్యాక్సిమం టైం వచ్చేసి 2 గంటలండి. చాలామంది బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు అయితే 1.5 ఎక్కడం కూడా జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మనకి లగేజ్ కౌంటర్ కూడా అందుబాటులో ఉందండి. అది మనకి కుడివైపు మనకి మన లగేజ్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఉచిత లగేజ్ కౌంటర్లు ఉంటాయి. అక్కడ వాళ్ళు తీసుకొని మనం శ్రీవారి మెట్లు పైకి వెళ్ళే లోపే మన లగేజ్ కూడా పైకి రావడం జరుగుతుంది. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ₹1 కూడా కట్టనవసరం లేదు. కాకపోతే దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది శ్రీవారి మెట్ల మార్గంలో ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకైతే శ్రీవారి మెట్లు ఎక్కిన తర్వాత మధ్యలో మనకి ఈ దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అలిపిరి మెట్ల మార్గంలో అయితే ముందే ఇస్తారు. స్టార్టింగ్లో భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు దివ్యదర్శన్ టోకెన్స్ మధ్యలో తీసుకుని అక్కడే స్టాంప్ వేయించుకుని మీరైతే దివ్యదర్శన్ ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి మనం ఇందాక చెప్తున్నట్లుగానే ఈ 2 కూడా ఆప్షన్స్ లేనప్పుడు అంటే ఎస్ఎస్డి టోకెన్స్ దొరకలేనప్పుడు దివ్యదర్శన్ టోకెన్స్ కూడా అయిపోయినప్పుడు కూడా మనం ఏ విధంగా స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఇన్ టైంలో ఈ టోకెన్ దగ్గర లేనప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇటు సర్వదర్శన లైన్లు ఉంటాయండి. సర్వదర్శన లైన్లో మీరు వెళ్ళినట్లయితే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్వదర్శనం అంటే మనకి ఎనీ టైం అందుబాటులో ఉంటుంది కాబట్టి. కాకపోతే స్వామివారిని దర్శించుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఎక్కువ టైం అయినప్పటికీ కూడా మనకి అది తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మీద టైం అన్నది ఆధారపడి ఉంటుందండి. అంటే ఇప్పుడు
వస్తుంది సమ్మర్ కాబట్టి సమ్మర్లో అయితే సర్వదర్శనం ద్వారా మనకి 34 గంటలు, 40 గంటలు, 26 గంటలు ఈ సమయం పడుతుంది. ఉత్తప్పుడు నార్మల్ టైంలో అయితే మనకి 12 గంటలు, 14 గంటలు, 9 గంటలు, 8 గంటలు ఇలా టైం అయితే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా సర్వదర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో మీరు వెళ్ళినట్లయితే స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. సాయ